అన్న క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో టోకెన్ల జారీ విధానం, కౌంటర్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చిన ప్రజలను పలకరించి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన సంతృప్తిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్కు వచ్చే ప్రజలకు ₹5కే వేడివేడిగా నాణ్యమైన ఆహారాన్ని రోజుకు 3 పూట్ల అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, క్యాంటీన్కు వచ్చే వారిని పలకరిస్తే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకారావు తదితరులు పాల్గొన్నారు. మనం వేడి కడిగి మనం సప్లై చేస్తాం. నేను కూడా లాస్ట్ టైం టేస్ట్ చేయడం జరిగింది. అది ఫీల్ హ్యాపీ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ ఫ్రమ్ హియర్. ఈ అన్న క్యాంటీన్ అభివృద్ధి కోసం కూడా మన చుట్టుపక్కల కూడా సహకరిస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ సంబంధించి కానీ, బర్త్డే సంబంధించి కానీ వ్యవహారం ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ పెడితే వేలు అవుతుంది. ఇక్కడ ఒక 3,500 రూపాయలు పెట్టి సుమారు 100 వరకు మనకి భోజనం అవకాశం ఉంటుంది. ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే టోకెన్స్ మనం ఇస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ ఇస్తే ఎవరైతే మనకి భోజనం చేస్తారో వాళ్ళు భోజనం చేయించి వస్తారో వాళ్ళ పేరున వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ నాన్నగారిని కానీ ఎవరికైనా కానీ ఫుడ్ దానం చేసి ఉంటుంది. తద్వారాగా మనం ఎంకరేజ్ చేసి ఉంటుంది. అదే రోజు ముందుకు వస్తే అది అవకాశం కూడా కాబట్టి అలా క్యాంటీన్ విషయంలో వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్, గుడ్ లంచ్, గుడ్ డిన్నర్. సో అన్ని సమయంలో మనకు సాటిస్ఫాక్షన్